దివ్యాంగుల హక్కులనేవి దయ కాదు, అది మన నైతిక బాధ్యత అని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు శాసన మండలిలో డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. అణగారిన వర్గాల గొంతుగా, దివ్యాంగుల ఆశల వారధిగా డాక్టర్ శ్రవణ్ దాసోజు శాసన మండలిలో ప్రస్తావించారు. 2016 నాటి దివ్యాంగుల హక్కుల చట్టాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని మనస్ఫూర్తిగా కోరారు. ప్రభుత్వం ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్లు ఇస్తూ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా అది కేవలం ఆరంభం మాత్రమేనని, వేలాది కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే ఇంకా ఎంత చేయాల్సి ఉంటుందని ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు. కళ్ల ముందు కనిపిస్తున్న కష్టం, నేడు దివ్యాంగుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని డాక్టర్ దాసోజు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం హక్కుల కోసం తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని గుర్తు చేశారు. ఆటిజం, పక్షవాతం వంటి 21 రకాల వైకల్యాల గురించి అవగాహన లేక, సరైన పరీక్షా కేంద్రాలు లేక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ సెంటర్ల చేతిలో మోసపోతూ ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణ్ కుమార్ గారు, గౌరవనీయులైన చైర్మన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దెర్ ఇస్ అన్ యాక్ట్ సార్, ద రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని చెప్పని ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అని చెప్పని అంటారు. ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ యాక్ట్, హిస్టారికల్ యాక్ట్ దట్ వాస్ బ్రాట్ ఇన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో సార్, చైర్మన్ సార్, అంతవరకు ఉన్నటువంటి ఒక డిజబిలిటీస్ అన్నిటినీ కూడా ఎన్లార్జ్ చేస్తూ ద లిస్ట్ ఆఫ్ డిజబిలిటీస్ హ్యావ్ బీన్ ఎన్లార్జ్ టు 21. అవి లో విజన్ అని చెప్పని, లెప్రసీ అని చెప్పని, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిజబిలిటీ, డ్వార్ఫిజం, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, ఆటిజం, సెరెబ్రల్ ప్లాస్మీ, మాలిక్యులర్ డిస్ట్రోఫీ, ఇట్లా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, ఒక 21 పార్కిన్సన్స్, ఇవన్నీ కూడా డిజబిలిటీస్ యాక్ట్ కింద పొందుపరిచినారు అధ్యక్ష. అయితే దురదృష్టం ఏంటి అంటే కొంత సీరియస్నెస్ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం వల్ల చాలామంది తల్లిదండ్రులు, లక్షల మంది పిల్లలు, లక్షల మంది తల్లిదండ్రులు ఇవాళ చాలా ఇబ్బంది, దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా పడుతున్నటువంటి ఒక పిల్లలు ఉన్నారు అధ్యక్ష. స్కూల్స్లో పర్టికులర్గా పిల్లలకు లెర్నింగ్ డిజబిలిటీ ఉందని తెలియదు, ఆటిజం ఉందని తెలియదు. వాళ్లకు సరి అయినటువంటి ఒక ఓరియంటేషన్ కల్పించే విధంగా సెన్సిటైజేషన్ స్కూల్లో ఉన్నటువంటి యజమానులకు కానీ టీచర్లకు కానీ లేదు. అక్కడ అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ లేవు. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. సమాజంలో వారికి ఈక్వల్ రైట్స్ను కల్పించవలసినటువంటి ఒక స్ఫూర్తితో పట్టుకొచ్చే యాక్ట్ అధ్యక్ష. అయితే ప్రభుత్వానికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దే హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆర్పిడబ్ల్యూటీ యాక్ట్ ఇన్ స్పిరిట్ అండ్ లెటర్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పని కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా కాలేజీలకు తెలియదు, అసలు చాలా స్కూల్స్కు తెలియదు. పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి ఒక పరిస్థితి. దాని ట్రీట్మెంట్ బయట రీహాబిలిటేషన్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అవుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను గతంలోనే దీనికి అబిలిటీ కానీ సెంటర్స్ పెట్టాలా, తర్వాత అవసరమైనటువంటి ఒక రీతిలో విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చి సమాజంలో జనజీవన స్రవంతిలో వాళ్ళకు కూడా సమానమైనటువంటి ఒక వాటా కల్పించే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.